హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంకే ప్రొడక్షన్. మళ్ళీ చాలా రోజుల తర్వాత గ్యాప్ తీసుకుని మళ్ళీ ఈరోజు జాయిన్ అయినా మా టీంలో. మేము వచ్చేసి ఈరోజు స్పెషల్గా వినాయకుల మీద ఫోకస్ చేశాము. మా విలేజ్ వచ్చేసి అమర్చింత అండ్ మండలం కూడా మాది అమర్చింత. మాది వనపర్తి డిస్టిక్, తెలంగాణ స్టేట్ అండి. ఇన్ని రోజులు మా మండలంలో ఎక్కడ వినాయకులు అమ్మేవాళ్ళు కాదు. ఎందుకంటే ప్రతిసారి మేము వేరే టౌన్లో కానీ హైదరాబాదు లేదా మహబూబ్నగర్ లేదా పెద్ద పెద్ద టౌన్లోకి వెళ్ళి వినాయకులు కొనుగోలు చేసేవాళ్ళు. కానీ మా ఊర్లో స్పెషల్గా శివశక్తి గణేష్ మండపం అని బాలకృష్ణ గారు సొంతంగా వినాయకులు ఆయన కొనుగోలు చేసుకొచ్చి ఇక్కడ వ్యాపారం బిజినెస్ స్టార్ట్ చేసిండు. చాలా మంచిగా ఉన్నాయి వినాయకులు, లోపల ఎక్సలెంట్ అనిపిస్తున్నాయి మాకైతే. ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా గ్రామాల వాళ్ళు ఉంటే దూరం వెళ్ళి పర్చేజ్ చేయడం కన్నా ఆ ట్రాన్స్పోర్ట్లు కిరాయిలు మిగిలించుకోవడం బెస్ట్ అనుకుంటున్నా. ఎందుకంటే అన్ని రకాల వినాయకులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. బాలకృష్ణ గారు ఉండి రీజనబుల్ రేట్లో కూడా వినాయకులు ఇస్తా అంటున్నారు. మనం ఒక్కసారి లోపలికి మండపం లోపలికి వెళ్దాం. కమన్. వస్తుందా మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చుకోండి. హాయ్ సార్. నమస్తే సార్. అవునా సార్? అవునా, ఫైన్ సార్. మీరు ఇక్కడ వినాయకులు ఎక్కడెక్కడ నుంచి చేస్తున్నారు? బయట అయితే బోర్ల సోలాపూర్ అవి అని పెట్టిండ్రు. మీతోన మట్టి వినాయకులు దొరుకుతాయా లేకపోతే ఓన్లీ సోలాపూర్ వినాయకులు? మట్టి వినాయకులు కూడా దొరుకుతాయి సార్, 2 ఫీట్ల వరకు. సోలాపూర్ విగ్రహాలు అయితే హైదరాబాద్కి వెళ్ళి తెప్పిస్తాము. మట్టి వినాయకులు మేమే సొంతంగా తయారు చేస్తాం. ఓకే సార్. మీరు ఇక్కడ బిజినెస్ పెట్టి ఎన్ని రోజులు అయింది ఇప్పటికి? మీరు ఒక 7-8 సంవత్సరాలు అవుతుంది సార్. 7-8 సంవత్సరాల నుంచి ఇక్కడ బిజినెస్ నడుస్తుంది. ఓకే, మేమైతే ఫస్ట్ టైం అని మేము అనుకుంటున్నాం. ఓకే ఓకే సార్. ఈ వినాయకుడు ఎక్కడ నుంచి వచ్చింది మీకు? ఇది సోలాపూర్ నుంచి సార్. ఇది మొత్తం సోలాపూరేనా? సోలాపూర్ విగ్రహాలు. ఓకే సార్. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది 22,000 సార్. 22,000. 8.5 ఫీట్స్ ఉంటుంది. 8.5 ఫీట్లు. 8.5 ఫీట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వినాయకుడు అయితే 8.5 ఫీట్లు ఉందంట. సోలాపూర్ గణేశుడు మహారాజ్ సీట్ మీద ఉన్నాడు. చూడడానికి బాగుంది, కానీ రేటు మాత్రం 8,000 19,000 కాస్ట్. ఓకే, తీసుకున్న వాళ్ళకైతే రీజనబుల్ రేట్. ఎందుకంటే ఇచ్చే రేట్ కాకుండా వాళ్ళు రీజనబుల్ రేట్లో కూడా అవైలబుల్ ఉంటుంది. మనం ఇక్కడ ఇంకా చాలా వినాయకులు ఉన్నాయి. ఒక్కొక్క వినాయకుని ఒక విధంగా చూద్దాం మనం ఒకసారి. బాంబే మోడల్ అది. ఓకే, ఇక్కడ బాంబే మోడల్ సార్. ఇది ఈ వినాయకుడు వచ్చేసి బాంబే మోడల్ అంట. ఈ వినాయకుడు కూడా మహారాజ్ సీట్ మీద కూర్చున్నాడు. బ్యాక్ సైడ్ చిన్నగా పాములు కూడా పెట్టారు చూడండి. ఇది కూడా చూడడానికి బాగుంది లొకేషన్. ఓకే, ఇదెంత సార్ కాస్ట్ వచ్చేసి? ఇదెంత వస్తుంది? 23,000 సార్. 23,000. ఇది 23,000 కాస్ట్ ఉంది. పక్కన చిన్న గద కూడా పెట్టిన వినాయకునికి. దీన్ని కూడా చూసి రీజనబుల్ రేట్లో అందుబాటులో వస్తుంది. ఇక లోపలికి రావచ్చు. ఇంకా ఇక్కడ చిన్న గణేశుడు ఉన్నాడు. ఆల్మోస్ట్ ఇది కూడా మహారాజ్ సీట్ మీద వస్తుంది. సార్ దీని కాస్ట్ ఎంత వస్తుందండి? ఇది 17,000 సార్. 17,000. సార్ వినాయకుడు చిన్నగా ఉన్నాడు కదా, కానీ బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుంది సార్. ఇష్టం ఇది. ఇక పికాకులు వల్ల వచ్చేసి ఉంటుంది సార్. ఇది వెడల్పు ఎక్కువ ఉండడం. ఓకే, డెఫినెట్గా మీరు ఓకే అంటే సరసమైన ధరలకే ఇచ్చేస్తాం సార్ మేము కూడా. ఓకే, ఇప్పుడు చెప్పిన రేట్లు అయితే ఏవి ఫిక్సబుల్ కాదు. మీరు వచ్చి రీజనబుల్ రేట్లు మాట్లాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వినాయకుడు ఇక్కడ చూడండి. వినాయకుని బ్యాక్గ్రౌండ్ మొత్తం గణేశుడు ఏది నాగపాములు ఉన్నాయి మొత్తం 5 పడగలతోన. ఈ వినాయకుడు అయితే చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది చూడడానికి. మనకు కలర్ఫుల్గా ఉంది వినాయకుడుగా. సార్ దీని కాస్ట్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ? ఇది 23,000 సార్. ఇది కూడా 23. ఆ ఫస్ట్ ఉన్న వినాయకుడు 23, ఇప్పుడు ఇది 23. ఇది కూడా 8.5 ఫీట్స్ ఉంటుంది. 8.5 8.5 ఫీట్లు. లాస్ట్ రీజనబుల్ రేట్ ఎంత రావచ్చు అండి? ఇది 19,000 వస్తుంది సార్. 19,000. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు ఇంకో వినాయకుడు. ఇక్కడ కూడా మహారాజ్ సీట్ మీద కూర్చున్నాడు. బ్యాక్గ్రౌండ్ వాళ్ళ తండ్రి లాగానే సేమ్ పెట్టి రాముని పెట్టారండి. కలర్ రాముడు బ్యాక్గ్రౌండ్ పెట్టిండు. సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు. సార్ ఇది ఎన్ని ఫీట్లో ఉంది? ఇది 6.5 సార్. 6.5 6 ఫీట్ల నర ఉంది. ఇది బ్యాక్గ్రౌండ్ లొకేషన్ వచ్చేసి మనకు అయోధ్య రామ మందిరం కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఆ జెండా ఇక్కడ ఉన్న రాముడు ఈ లొకేషన్ మొత్తం. దీని కాస్ట్ సార్ ఎంత ఉంది? ఇది 16.5 సార్. నెమలి ఉంటుంది. నెమలిక కూడా ఉంది దీనికి. ఓకే, ఇది నెమలి. ఇక్కడ మూత ఎక్కడ ఉంది దీనికి? ఇక్కడ పింఛన్ టైప్. ఓకే 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 ఓకే. దీని కాస్ట్ వచ్చేసి 16.5. లాస్ట్ రేట్ సార్ రీజనబుల్ రేట్ 15,000 వస్తుంది సార్. 15,000 వస్తుంది. ఓకే, ఇది 6 ఫీట్ల నర ఉంది. ఇక్కడ వచ్చేసి ఇంకో వినాయకుని చూడొచ్చు. నంది మీద కూర్చున్న వినాయకుడు. శివుడు లింగం ఉంది. బ్యాక్గ్రౌండ్ లో వినాయకుని నెత్తిపైన శివుడు, బ్యాక్గ్రౌండ్ లో పాములు, ఇంకా బ్యాక్గ్రౌండ్ లో కూడా స్నేక్స్ పామ్స్ ఉన్నాయి. కింద వచ్చేసి మనకు నంది ఉంది. వినాయకుని చేతిలో యాక్చువల్ ఇక్కడ ఫ్లూట్ మాదిరి ఉంది. అంటే ఫ్లూట్ మీరు పెట్టేస్తారా లేకపోతే కస్టమర్ వేసుకోవాలి? మేము ఇచ్చిన ఫ్లూట్ తీసుకోరు కాబట్టి వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకి నచ్చిన ఫ్లూట్ వాళ్ళు పెట్టుకోవచ్చు. యాక్చువల్ అయితే ఇక్కడ శ్రీకృష్ణ అవతారంలో వినాయకుని అయితే తయారు చేసిండ్రు.
అందుకని కింద నందేశం అండి ఆవును పెట్టేసిండు. తోలు చర్మం నెక్స్ట్ ఇక్కడ చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది వినాయకుడు కూడా. అవతారం ఉంటాడు ఇక్కడ. ఇక్కడ చూడొచ్చు మనకు మత్స్యావతారం చేపలు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ వినాయకుని లోపల అన్ని ఉన్నాయి. ఒక ఏది ఆవు ఉంది, పులి చర్మం ఉంది, ఇంకా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చేపలు, పాములు, శివలింగం, పికాకో, యువతలికు, ఆల్మోస్ట్ వినాయకుని లోపల అన్ని ఆల్మోస్ట్ ఉన్నాయి. కాకపోతే ఈ వినాయకుడు మొత్తాన్ని చూడడానికి ఏ విధంగా ఉన్నాడంటే శ్రీకృష్ణ అవతారంలో ఉన్నాడు. దీని కాస్ట్ ఎంత సార్? ఇది 15,000 సార్. 15,000 ఫైనల్ 12,000కి ఇస్తాం సార్. ఫైనల్ 12,000 అంట. రీజనబుల్ రేట్లో ఉంది నాకు తెలిసినంత వరకు. వినాయకుడు దాదాపు 6.5 ఉంది, 6 ఫీట్లన్నర ఉంది వినాయకుడు. ఎవరైనా నచ్చితే మీరు ఇంకా రీజనబుల్ రేట్లు వస్తే తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇంకోటి 2 నందులు ఉన్నాయి. అవతల 2 నందులు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మొత్తం స్నేక్స్ ఉన్నాయి. ఇది మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కాంతార సినిమాలో చూస్తుంటాం మీరు. ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. వినాయకుడు అయితే సింహాసనం మీద కూర్చున్నాడు. ఆరామ్ కుర్చీలో ఎక్సలెంట్ అనిపిస్తుంది వినాయకుడు. దీని హైట్ కూడా మినిమం 6.5 ఉన్నట్టుంది. 7 ఫీట్స్. ఓకే, 6.5 7 ఫీట్స్ సార్. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉంది సార్? ఇది 16,500. ఇది కూడా 16,500 వస్తుంది. లాస్ట్ రీజనబుల్ రేటు కస్టమర్కి వచ్చే రేటు 15,000 వస్తుంది. 15,000. ఇంకా ఏమన్నా కస్టమర్ వచ్చి రీజనబుల్ తగ్గే అవకాశం కూడా ఉంది. మీరు కావాలంటే నచ్చితే తీసుకోవచ్చు. ఇక్కడ ఈ వినాయకుని చూడవచ్చు. ఇంకోటి గజానంద అవతారం. ఈ వినాయకుడు గజానంద అవతారం అంట. చూడడానికి ఈ వినాయకుడు చాలా ఎక్సలెంట్ అనిపిస్తున్నాడు. మహారాజ్ సీట్ మీద ఉన్నాడు. నేనైతే ఇక్కడ షేక్ హ్యాండ్ ఇస్తున్నా వినాయకునికి. హలో సార్, నమస్తే. వినాయకుడు అయితే ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. దాదాపు ఆల్మోస్ట్ ఆ కాంతార టైప్ వినాయకుడు. బ్యాక్గ్రౌండ్ ఇది లొకేషన్ అదే విధంగా ఉంది. హైట్ కూడా 7 ఫీట్ అంతేనా? 7 ఫీట్ ఉన్నట్టుంది ఇది. 7 ఫీట్ యాక్చువల్లీ. దీని కాస్ట్ ఎంత సార్? ఈ వినాయకుడు ఇది 16,000 సార్. 16,000. శంఖం మీద అవతారం, శంఖ అవతారంలో శంఖ అవతారం. బ్యాక్గ్రౌండ్ మొత్తం శంకులు ఉన్నాయి, మీకు చూడొచ్చుకోవచ్చు. మొత్తం కిరీటం బ్యాక్ సైడ్. ఇది వచ్చేసి 16,000 రూపాయలు ఉన్నట. లాస్ట్ రీజనబుల్ రేట్ వస్తుంది. 14,000 వస్తుంది. 14,000 వరకు రీజనబుల్ రేట్ వస్తుంది. మీరు వచ్చి ఇంకేమైనా కావాలంటే రిక్వెస్ట్ చేసి మీరు మార్చుకోవచ్చు రేటు. ఇక్కడ ఇంకో వినాయకుడు ఉన్నట్టు చూడండి మీరు. ఈ వినాయకుడు మహారాజ్ సీట్ మీద కూర్చున్నాడు ఆరామ్ కుర్చీలో. ఈ వినాయకుడు వచ్చేసి కాస్ట్ ఎంత ఉంది సార్? ఇది 14,000 సార్. 14,000 ఉంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నెత్తిపైన కిరీటం లేకుండా రుమాల కట్టుకుంటుంది. చూడడానికి కూడా బాగుంది వినాయకుడు కూడా. దీని కాస్ట్ అయితే వచ్చేసి 14,000 సార్. 14,000 రీజనబుల్ రేట్లో. లాస్ట్ ఎంత వస్తారు? 12,500 సార్. ఇది 12,500 ఉంది. వినాయకుడు అయితే ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు 5.5 ఫీట్స్ నేను అనుకుంటున్నా. 5.5 6 అన్నట్టున్నారు సార్. అయితే 5.5 6 ఫీట్లు ఉంది. వినాయకుడు అయితే 12,000 వరకు రీజనబుల్ రేట్లు ఇస్తారంట. మీరు కావాలంటే రేట్ని ఇంకా చేంజ్ చేసుకోవచ్చు. మీరు యువతలకి రావచ్చు. ఇక్కడ ఇంకా కొన్ని చిన్న వినాయకులు వద్దాం. ఇంకా చాలా ఉన్నాయి పెద్ద వినాయకులు మనం తీయడానికి. టైం సరిపోక మీకు ఇక్కడ ఇంకా చిన్న వినాయకులు చూపిస్తున్నాం. లాస్ట్కి ఆల్మోస్ట్ అన్ని వినాయకులు మీకు ఒకసారి కవర్ చేస్తాం చూడండి. ఈ వినాయకుని చూడొచ్చు మీరు. ఇక్కడ సైజ్ చిన్నగా ఉంది. మొత్తం మీద 4 ఫీట్స్ ఉంది. ఓకే, 4 ఫీట్ల వినాయకుడు అండి ఇది. ఓకే, 4 ఫీట్ల వినాయకుడు. ఇది కూడా ఆరామ్ సీట్ మీద ఉంది. వినాయకుడు అయితే చాలా లుకింగ్ అనిపిస్తుంది. సింపుల్గా నార్మల్గా తొండం సింపుల్గా పెట్టడం బాగుంది చూడడానికి. సార్ దీని కాస్ట్ ఎంత ఉంది వినాయకుడు? ఇది 12,000 సార్. ఇది 12,000 ఉంది. పీఠ గణపతి అంటారు. పీఠ గణపతి, మహారాష్ట్ర గణపతి ఇది. ఓకే, ఇది మహారాష్ట్రలో స్పెషల్ అంటే ఈ వినాయకుడు. మీరు కింద కూడా చూడొచ్చు. పీఠ స్పెషల్గా అనిపిస్తుంది. మహారాజ్ పీఠ. ఈ పీఠ మీద కూర్చున్న వినాయకుడు. దీని కాస్ట్ వచ్చేసి 12,000 అంట. లాస్ట్ రేట్ ఎంత సార్? 9,500 వస్తుంది. 9,500లో ఈ వినాయకుడు రీజనబుల్ రేట్లో అంట. మీరు ఇంకేమైనా కావాలంటే ఇచ్చి రేట్ తగ్గించుకోవచ్చు. మీరు ఇక్కడ ఇంకో చిన్న వినాయకుని చూడొచ్చు. ఇక్కడ చూడండి, నెమలి పింఛం పైన కూర్చున్న వినాయకుడు. చిన్నగా ఉంది. దాదాపు ఇది ఒక 3 ఫీట్స్ వరకు ఉంది వినాయకుడు. ఈ వినాయకుడు కూడా చూడడానికి చిన్న లుకింగ్గా బాగుంటుంది. ఇందులో పెట్టేవాళ్ళు చిన్న చిన్న వినాయకులు పెట్టేవాళ్ళు ఈ వినాయకుని పెట్టచ్చు. చూడడానికి చాలా లుకింగ్ ఉంది. సార్ దీని కాస్ట్ ఎంత ఉంది? ఇది 8,500. 8,500 ఉందంట కాస్ట్. రీజనబుల్ వస్తే ఎంత వరకు వస్తుంది సార్? 7,500 వస్తుంది. 7,500 వరకు ఇస్తా అంటున్నారు. ఓకే అండి. ఇక చూడొచ్చు ఇంకా మీరు. ఇక ఆకు బ్యాక్ సైడ్ వచ్చేసి వినాయకుడు. ఇక్కడ సింహాసనం మీద కింద పామ్ స్నేక్ పోతున్నట్టు పల్లకి మీద కూర్చున్న వినాయకుడు ఒకటి. అక్కడ కింద గద్ద ఉంది సింహాసనం లాగా. ఓకే, ఇక్కడ ఇంకో వినాయకుడు వచ్చేసి సోలో గణపతి. ఓన్లీ సింహాసనం మీద కూర్చున్నాడు. ఇవన్నీ కూడా సేమ్ రీజనబుల్ రేట్లు లేకుండా సార్. ఇవన్నీ సేమ్ కాస్ట్ వస్తాయా? సేమ్. ఈ లైన్ మొత్తం ఎంత ఉంది కాస్ట్? మొత్తం 8,000. ఈ లైన్ మొత్తం కూడా 8,000 బిలోలు వస్తాయి నాకు తెలిసినంత వరకు. సార్ అంటే 8,000 చెప్తున్నా. మీరు వచ్చి రేట్ మాట్లాడుకుంటే ఇంకా తగ్గొచ్చు కూడా. చూడొచ్చు. ఇక్కడ చూడండి మీరు కూడా. ఈ వినాయకులు కూడా చూడండి. ఈ వినాయకుడు చూడొచ్చు. మొత్తం మీద ఏదో కోపంలో కూర్చున్నట్టుంది వినాయకుడు. ఆల్మోస్ట్ ఆభరణాలు ఎక్కువ ఉన్నాయి వినాయకునికి అయితే మొత్తం మీద. కాణిపాక వినాయకుడు అంట. సార్ దీని కాస్ట్ ఎంత ఉంది? ఇది 8,000 సార్. 8,000 ఉంది. మీరు దీంతో పాటు ఈ వినాయకులు మొత్తం చుట్టుముట్టు చూడవచ్చు. చిన్న చిన్న గణేష్లు అంతా వచ్చినాయి. చుట్టుముట్టు వినాయకులంతా చిన్న చిన్నగా ఉన్నాయి దాదాపు. చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది ఈ వినాయకుడు కూడా. కాణిపాక గణపతి. కిరీటం పైన కూడా చిన్న స్నేక్
ఇంకా స్నేక్ కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ కూడా లొకేషన్ బాగుంది. దీని కాస్ట్ ఎంత సార్? ఇది 8,000 ఇది. 8,000 ఉంది. మీరు వచ్చి రేట్ మాట్లాడుకుంటే రీజనబుల్ రావచ్చు. ఇవాళ 7,000. ఓకే సార్, ఇక్కడ ఉన్నవన్నీ వినాయకులు 7,000 ఉన్నాయంట. ఆల్మోస్ట్ అన్ని మూసిపెట్టిండ్రు. ఇంకా చవితి కొద్దిగా నెక్స్ట్ మంత్లో ఉంది కాబట్టి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో వినాయకుని చూడొచ్చు మీరు ఇక్కడ, పెద్ద వినాయకులలో. సార్ దీని కాస్ట్ ఎంత ఉంది వినాయకుడు? ఇది 19,000 సార్. 8 ఫీట్ ఉంటుంది. 8 ఫీట్లు ఉందంట, 19,000 వస్తుంది. మహాగణపతి అవతారం సార్. మహాగణపతి అవతారం. లాస్ట్ ఎంత వస్తుంది సార్ కాస్ట్? లాస్ట్ 16,000 సార్. 16,000 వరకు వస్తా ఉంటారు రీజనబుల్ రేట్లా. మీరు కావాలంటే ఇంకా తగ్గించుకోవచ్చు కూడా వచ్చి మాట్లాడి. ఇంకా మీరు బ్యాక్గ్రౌండ్ చాలా వినాయకులు ఉన్నాయి, మనం అంతా చూపిస్తలేము. ఒకసారి మా కెమెరామ్యాన్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని వినాయకులు చూపిస్తారు. ఒకసారి మీరు చూడండి. ఓకే, చిన్న గణపతిలో వస్తాయి. ఓకే అండి, మనము ఇండ్లలో చాలా మంది చిన్న చిన్న విగ్రహాలను పెట్టుకొని 3 days 2 days పూజలు చేస్తుంటారు కదా, వాళ్ళకు కూడా చిన్న చిన్న వినాయకులు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన వినాయకులు తీసుకోవచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు. చిన్న మట్టి వినాయకులు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. మీకు నచ్చిన వినాయకుడు ఇక్కడ కొనుగోలు చేయొచ్చు అండి. దీనిలో కాస్ట్ ఎంత ఉంటుంది సార్ మినిమం? ఇది అవి 500 నుంచి 2,000 వరకు సార్ విగ్రహాలు. ఈ విగ్రహాలు కూడా కలర్ఫుల్ గా ఉన్నందుకు మినిమం 500 నుంచి 2,000 వరకు ఉందంట. మీరు వచ్చి మాట్లాడుకొని రీజనబుల్ రేట్లో కూడా తీసుకోవచ్చు అండి. ఓకే అండి. गान चतुराय गान प्राणाय गानान्तरात्मने गानोत्सुखाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसकाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनये। మనం ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని వినాయకులు చూసాము. మనమైతే ఈ వినాయకుల లొకేషన్ వచ్చేసి మాదన్న కాంప్లెక్స్. ఇంతకుముందు ఆల్మోస్ట్ పాత పోలీస్ స్టేషన్ ఉండే ఇక్కడ. పాత పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో మాదన్న కాంప్లెక్స్ ఉంది. దాని పక్కనే చిన్న ఓ షెడ్లో ఉన్న వినాయకులు. పక్కన కట్టెల మిషన్ కూడా ఉంది, చిన్న కట్టెల మిషన్ అంటారు. మీరు మ్యాక్సిమం ఇక్కడికి రావచ్చు. ఆల్మోస్ట్ ఈ వినాయకులతో పాటు ఇంకా కొన్ని వినాయకులు వస్తున్నామంట నెక్స్ట్. మీకు నచ్చిన వినాయకులు ఉంటే వచ్చి సెలెక్షన్ చేసి ఇక్కడ కొనండి. హైదరాబాదు, మాగునారు, జడ్చలేరు దూరం వెళ్ళి కొని ట్రాన్స్పోర్ట్లో అమౌంట్ ఖర్చు పెట్టి వచ్చేటప్పుడు ఏమైనా ప్రాబ్లం అయ్యి రిస్కులు పడకుండా మన ఊర్లో మన వ్యాపారస్తులను మనం పెంచుకోవాలని నేను అనుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు మనం సపోర్ట్ చేయండి. ఓకే, మన ఈ బాలకృష్ణ గారి కాంటాక్ట్ నెంబర్ కూడా చెప్తారు. మీరు ఆ కాంటాక్ట్ నెంబర్ ఫాలో చేస్తూ రావచ్చు. సార్ మీ నెంబర్ చెప్పండి. 9949 511. మళ్ళీ సార్ చెప్పండి. 9949 511 901. ఓకే అండి, మీకు ఏమైనా అవసరం ఉందంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి మీకు నచ్చిన వినాయకుని తీసుకోవచ్చు. ఇంకా కొన్ని రోజులు ఇంకా కొన్ని వినాయకులు వస్తున్నామంట. అందులో కూడా మీకు నచ్చిన వినాయకుడు ఉంటే సెలెక్షన్ చేసుకొని రీజనబుల్ రేట్లలో మీరు తీసుకుపోవచ్చు. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ మై. ఓకే, బాయ్.